వచ్చే ఎన్నికల్లో పొత్తులతో జనసేన పార్టీ పోటీ చేస్తే వైసీపీ నేతలకు ఉలికెందుకని ఆ పార్టీ దక్షిణ నియోజకవర్గం నాయకుడు పివి శివప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం డాబా గార్డెన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు పొత్తులపై మాట్లాడిన వెంటనే మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై కానీ తన మంత్రిత్వ శాఖపై కానీ ఏనాడు స్పందిస్తూ పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడని మంత్రి సీఎం ప్రాపకం కోసం తమ పార్టీపై విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉంటారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటములతో ఎన్నికలకు వెళ్తామంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. పార్టీ అంతర్గత సమావేశాన్ని ఆయన ఒక ప్రెస్ మీట్లో కూర్చొని మాకు హితబోధ చేస్తున్నారు. మా జనసైనికులకి వీరమహిళలకి జనసేన ఆయన అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు? జనసేన పార్టీ సొంతంగా 2014లో స్థాపించి ఆయన సొంతంగా ఆయన పేరు మీదే జనసేన పార్టీ స్థాపించబడింది. ఈ వైసీపీ పార్టీ ఎలా స్థాపించబడింది? ఎవరో పార్టీ పెడితే వాళ్ళ దగ్గర నుంచి మీరు బలవంతంగా లాక్కొని ఆ పార్టీని మీరు మీ అమ్మగారు వీళ్ళందరూ అధ్యక్షులు పెట్టుకొని చేసి ఈరోజు మీ సొంత అమ్మని మీ సొంత చెల్లిని ఇక్కడ ఉంటే బతకలేమని చెప్పి పక్క రాష్ట్రంలో వాళ్ళు వలసిపోయారు. అక్కడ రాజకీయం చేసుకుంటారు. ఇక్కడ ఉంటే ఏ రోజు మా కొడుకు మమ్మల్ని చంపేస్తాడు, మా అన్నయ్య మమ్మల్ని చంపేస్తాడు భయంతో వాళ్ళు బతికి ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇకపోతే ఏదో నేను సాధించాం, మా వ్యాక్యూమ్లో కూడా 2011లో పార్టీ పెట్టి 2019లో 151 సీట్లు సాధించాం అని గొప్పగా చెప్తున్నాం. మీ పార్టీలో ఎంతమంది కొత్త నాయకులు ఉన్నారు? మీ పార్టీలో ఎంతమంది మామూలు సాధారణ కార్యకర్తలు కానీ సాధారణ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారు? అయితే డబ్బు ఉన్నవాడు లేదా వేరే పార్టీ నాయకుడు తప్పితే కానీ మీ పార్టీలో సొంతంగా ఎదిగే నాయకుడు ఒక్కడూ లేడు. అదేదో తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చి పిల్ల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, టీడీపీ నుంచి వచ్చి కొంతమంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మీరేదో గొప్ప రాజకీయం చేసినట్టు మీరు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని. ఇది గత సంవత్సరం 2022 ఆవిర్భావ సభలోనే ఆయన చెప్పారు. ఈరోజు కొత్తగా చెప్పింది కాదు. నువ్వు దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి పే చేసేస్తున్నారు, జన సైనికులతో తెలుగుదేశం జెండా మోయించేస్తున్నారు. నీకు రాజకీయ అజ్ఞాని, నువ్వు పొత్తుల కోసం నీకు తెలియదు. పొత్తులు అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా పార్టీలు పొత్తుల మీద వెళ్ళి అధికారం సాధించే. నువ్వు ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారిని కానీ జన సైనికులను కానీ వీర మహిళలను కానీ నువ్వు వేలెత్తి చూపిస్తే మటుకు నీకు చెప్పు దెబ్బలు ఖాయం. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారన్నా అదన్నా ఇదన్నా ఊరుకునేది లేదు. మేము గట్టిగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్పారు, నా అకౌంట్స్ ఇవి. నేను 2014లో ఇంతతో నా పార్టీ మొదలు పెట్టాను, ఇంత ఫండ్ వచ్చింది. 2019లో ఇంత ఫండ్ వచ్చింది, ఇంత సొంత సొమ్ము ఇచ్చాను, మొన్న కౌలు రైతులకి ఇంత డబ్బులు ఇచ్చాను అని ప్రతిదీ చెప్పుకొచ్చారు. అలాంటి తెల్ల కాగితం నువ్వు ముఖ్యమంత్రి చెప్పగలరా? మీ నాయకుల్లో ఎవరైనా చెప్పగలరా? అలాంటిది లేదు. మా రాజకీయ